మహాశివరాత్రి ఉత్సవాలకు సర్వాంగ సన్నాహాలు భక్తులతో కిటకిటలాడున్న పొట్లపల్లి ఆలయం. హుస్నాబాద్ మహాశివరాత్రి ఉత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించేందుకు శైవ క్షేత్రాలు ముస్తాబయ్యాయి. ఆలయాలను విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. శైవ భక్తులకు అత్యంత ముఖ్యమైన పండుగ అయిన శివరాత్రి సందర్భంగా భక్తుల రాక పెరిగింది. హుస్నాబాద్ మండలం పొట్లపల్లిలోని పొట్లపల్లి స్వయంభూ రాజేశ్వర స్వామి ఆలయంలో ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు. అభిషేక ప్రియుడైన శివుడికి పంచామృతాలతో అభిషేకం చేయడానికి భక్తులు సిద్ధమయ్యారు. భక్తులకు ఎటువంటి అంతరాయం కలగకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. భక్తులకు అన్ని సౌకర్యాలు స్వయంభూ రాజేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చలువ పందిర్లు, మంచినీటి సౌకర్యం, విశ్రాంతి ఏర్పాటు చేసినట్లు ఈవో కిషన్ రావు తెలిపారు. పోలీసు బందోబస్తు ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఏసీపీ సదానందం తెలిపారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బారికేడ్లను సిఐ శ్రీనివాస్, ఎస్ఐ లక్ష్మణరెడ్డితో కలిసి పరిశీలించారు. ఉత్సవ కమిటీ ఏర్పాటు. మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో 20 మందితో ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఈవో కిషన్ రావు వెల్లడించారు. కమిటీ సభ్యులను కండువలతో సన్మానించి ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేయాలని కోరారు. దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు. ఆలయం చుట్టూ చలువ పందిర్లు, భారీ గేట్లు, అభిషేకం, సర్వదర్శనం కోసం ప్రత్యేక దారులు, భారీ గేట్లు ఏర్పాటు చేసి భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించనున్నారు. దేవాదాయ శాఖ ద్వారా ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసినందుకు మంత్రి పొన్నం ప్రభాకర్కు ఉత్సవ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శివుని కృపకు పాత్రలు కావాలని ఆలయ అర్చకులు ఆకాంక్షించారు. ఆలయం ఎదుట ఆదివాసీ నృత్యనికేతన్, కరీంనగర్ కళా తపస్వి, అంతర్జాతీయ కళాకారులు రతన్ కుమార్ బృందంచే తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ మరియు పొన్నం ప్రభాకర్ సహకారంతో పేరిణి నాట్యం ఆలయ నృత్య ప్రదర్శన రాత్రి 8 గంటలకు నిర్వహిస్తారని ఆలయ ఓ కిషన్ రావు తెలిపారు. ఈ మహాశివరాత్రి సందర్భంగా శనివారం, ఆదివారం, సోమవారం 3 రోజుల కార్యక్రమం ఉంటాయి. ఇట్టి కార్యక్రమం భాగంగా ఈరోజు సాయంత్రం అర్చనలు మరియు అభిషేకాలు నిర్వహించి రేపు ఉదయం 4 గంటల నుంచి అభిషేక కార్యక్రమం నిర్వహిస్తాము. మరియు ఈ మహాశివరాత్రి సందర్భంగా ఈ జాతర మంచి సక్సెస్ చేయడం కొరకు మన మంత్రి వారి ఆదేశానుసారం ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు ఆదేశానుసారం ఆర్డీఓ గారి కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసి అన్ని శాఖల అధిపతులతో ఇక్కడ కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ శివరాత్రి సందర్భంగా వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని, చలో పందిలు కానీ, మరియు మంచినీటి వసతి కానీ, టూలెంట్స్ కానీ, తీర్థ ప్రసాద వితరణ కానీ, మరియు గోవులది కోడగట్టే కార్యక్రమం ఉంటుంది, ఇవన్నీ ఏర్పాటు చేయాలని వారు ఆదేశించిన ప్రకారం వారు అనుగుణంగా అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. కావున రేపు ఉదయం 4 గంటల నుంచి రాత్రి లింగోద్భవ పూజ వరకు ప్రతి భక్తులు అందరూ పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ స్వీకరించాలని కోరినది. మరియు ఈ మహాశివరాత్రికి మంత్రివర్యులు 20 మంది సభ్యులచే ఉత్సవ కమిటీ నియమించారు. వారు కూడా ఈ జాతరలో వారి సేవలు ఉంటాయి. మరియు ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా, ఎవరికి ఇబ్బంది అయితే మాకు వచ్చి చెప్పినట్టు వారి అన్ని సమకూరుస్తాం. మరి ఇటు జాతరలో 35 సీసీ కెమెరాల ఆధ్వర్యంలో నడుస్తుంది. మరియు ఒక 200 మంది పోలీస్ సిబ్బంది ఉంటారు. ఎవరికి ఎలాంటి ఆటంకం లేకుండా మంచి స్వచ్ఛందంగా వచ్చి దర్శనం చేసుకుని తీర్థ స్వీకరించడం కోరినది. నాకు కిషన్ రావు. రేపు జరగబోయే మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీ పొట్లపల్లి గ్రామంలోని శ్రీ స్వయంభూ రాజేశ్వరి స్వామి టెంపుల్ నందు ఈ మహాశివరాత్రి ఏర్పాట్లు చాలా ఉత్సాహభరితంగా ఇక్కడ ఉత్సవ కమిటీ వాళ్ళు కానీ, టెంపుల్ ఈవో గారు కానీ, తర్వాత గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో చాలా వేగంగా జరుగుతున్నాయి. దానిలో భాగంగా హుస్నాబాద్ పోలీస్ శాఖ తరఫున దాదాపు ఒక 150 మంది సిబ్బందిచే ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవాళ రాత్రి నుంచే పోలీసు బందోబస్తు ఉంటుంది. రేపు డే అంతా ఉంటుంది. ఎల్లుండి మధ్యాహ్నం వరకు కూడా పోలీసు వాళ్ళు ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, తర్వాత ఈ సామాన్య భక్తులు సాఫీగా దైవదర్శనం చేసుకొని వాళ్ళ ఇళ్లకు వెళ్ళిపోయే విధంగా మేము అన్ని ఏర్పాటు చేస్తున్నాం. పోలీస్ శాఖ తరఫున వాళ్ళకి అన్ని రకాలుగా అందుబాటులో ఉండి భక్తులకు ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా, టెంపుల్ అథారిటీ వాళ్ళు కూడా ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా మొత్తం సెక్యూరిటీ పాయింట్ ఆఫ్లో మేము చూసుకుంటాం. తర్వాత ఉత్సవ కమిటీ అవుతుందో ఉత్సవ కమిటీ వాళ్ళు కూడా వాళ్ళ మిగతా వాలంటీర్స్ కూడా ఈ సామాన్య భక్తుల గురించి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. దీనిలో అందరూ కూడా వచ్చి ప్రశాంతంగా దైవదర్శనం చేసుకొని వాళ్ళ క్షేమంగా వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఒకసారి మా బందోబస్తు ఎక్కడెక్కడ ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో మా సిఐ గారు, ఉస్మాబాద్ సిఐ గారు, తర్వాత ఉస్మాబాద్ ఎస్ఐ గారితో సహా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ వచ్చి ఇక్కడ చుట్టుపక్కల పరిసరాలు మొత్తం వెరిఫై చేసాం. సీసీ కెమెరాలో, తర్వాత లైటింగ్ గురించి ఎక్కువ చెప్పాం. తర్వాత పార్కింగ్ ఏరియా గురించి కూడా చూస్తున్నాం. ఈ 3 గురించి చూస్తున్నాం. రెండవది ఏంటంటే ఈ ఫైర్ 1,50,000 మంది భక్తులు వస్తారు కాబట్టి ఫైర్ ఇంజన్ ఏర్పాటు చేయాలని చెప్పి ఇక్కడ చూస్తున్నాం. అట్లాగే హెల్త్ పాయింట్ ఆఫ్లో ఒక డాక్టర్ను, తర్వాత కొంతమంది హెల్త్ సిబ్బందిని, తర్వాత కరెంటు విషయంలో ఎలాంటి ఇంటరప్ట్ కాకుండా కరెంటు ఏఈ గారికి కూడా
మాట్లాడి అన్ని రకాలుగా ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పించాలి. ఈ వన్ డే ఏదైతుందో ఆ రోజు భక్తులకు ఎలాంటి అసౌకర్యం గురి కాకుండా అని చెప్పి చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మేము కూడా సెక్యూరిటీ పాయింట్ ఆఫ్లో ఒకసారి మొత్తం అబ్జర్వ్ చేయడానికి వచ్చాం, మొత్తం చూసాం. దాని ప్రకారంగా మేము సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేసి టెంపుల్ అథారిటీ వారికి ఈ ఏదైతే జాతర ఉందో ఈ శివరాత్రి సందర్భంగా అది ఉత్సాహభరితంగా చాలా ప్రశాంతంగా మంచిగా జరిగేటట్టు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తాం. టెంపుల్ చుట్టుపక్కల ఒక 40 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే లైటింగ్ కూడా సఫిషియంట్ లైటింగ్ ఉంది. ఎలాంటి అంటే ఎక్కడ కూడా డార్క్నెస్ లేకుండా లైటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే ఆర్టీసీ వాళ్ళకి కానీ 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ పార్కింగ్ గురించి ర్యాంప్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇన్ అండ్ అవుట్గా ఏర్పాటు చేస్తున్నాం. అన్నీ కూడా చూసుకుంటున్నాం. భోజన ఏర్పాట్లు కూడా స్కూల్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. తర్వాత పొట్లపల్లి నుంచి వచ్చే ఏదైతే పందిల నుంచి వచ్చే వెహికల్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఆంజనేయ స్వామి మన మల్లికార్జున స్వామి టెంపుల్ ఏరియాలోనే ఆపేసి అక్కడనే ఒకటి పార్కింగ్ కూడా ఏర్పాటు చేసినాం. ఇక్కడ కూడా ఇది ఇటు ఆరేపల్లి నుంచి వచ్చే వెహికల్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా బ్రిడ్జి అవతలనే ఆపేసి అక్కడనే పార్కింగ్ ఏర్పాటు చేస్తాం.